నమస్తే సార్. నమస్తే సార్, పత్రిజీ ధ్యాన మహాయాగానికి ఎందుకు రావాలి? ఏమిటి లాభం? అందరికీ నమస్కారం. పత్రిజీ ధ్యాన మహాయాగానికి ఎందుకు రావాలి? పత్రిజీ ధ్యాన మహాయాగానికి ఎందుకు రావాలంటే ఇక్కడ సామూహిక ధ్యానం చేస్తూ మన చైతన్యాన్ని మనం విస్తరించుకోవడం. పత్రిజీకి ముందు ధ్యాన మహాయాగము, ధ్యాన మహాచక్రము, ధ్యాన మహాయజ్ఞము వేరు. ధ్యాన మహాయాగము ఇప్పుడు పత్రిజీ తదనంతరము ఇది జరుగుతున్నది ధ్యాన మహాయాగం. ఈ యాగంలో ఊర్ధ్వలోకాల నుంచి ఈ విశ్వ కళ్యాణం కొరకు ఈ విశ్వాన్ని ఉద్ధరించడానికి పత్రిజీ ఏ ఆశయాలైతే ధ్యాన జగత్, సాకార జగత్తు, పిరమిడ్ జగత్తు ఉందో ఆ వాటన్నిటినీ ఇక్కడ వచ్చే వారి ద్వారా నెరవేర్చడానికి, శీఘ్రగతిన నెరవేర్చడానికి ఊర్ధ్వలోకాల నుంచి అనేక మంది మాస్టర్స్ పత్రిజీతో పాటు ఈ ధ్యాన మహాయాగంలో ఫిజికల్ బాడీతో ఇక్కడ సంచరిస్తూ ఉన్నారు. వారి ఆరాలో ఉంటూ వారి మధ్యలో తిరుగుతూ ధ్యానం చేసేవారైనా ధ్యానం చేయని వారైనా వారి మధ్యలో మనం గడుపుతూ మరింత చైతన్యాన్ని ఈ ధ్యాన మహాయాగంలో పొందుతూ ఉన్నాము. ధ్యాన మహాయాగంలో లాభం ఏంటి అంటే ఈ ధ్యాన మహాయాగంలో అనేక మంది గొప్ప గొప్ప యోగుల మధ్య ధ్యానం చేస్తూ, సామూహిక ధ్యానం చేస్తూ 3 గంటల పాటు ధ్యానం చేస్తూ మరింత మనం ఎరుక స్థితిలో రావడానికి, మన చైతన్యాన్ని విస్తరించుకోవడానికి, మన ఆత్మ పరిణామ క్రమం మరింత వేగవంతం కావడానికి ఈ ధ్యాన మహాయాగంలో ఉపయోగపడుతుంది. ఇక్కడ 2 లాభాలు ఉన్నాయి. ఒకటి, సామూహిక ధ్యానం ద్వారా మన చైతన్య పరిణామ క్రమాన్ని విస్తరించుకోవడం. రెండవది, మన మధ్యలే మానవ రూపంలో సంచరిస్తూ ఫిజికల్ బాడీతో ఉంటూ స్థూల శరీరంతో సంచరిస్తూ శక్తి ప్రసారం జరుపుతూ మనని మరింత చైతన్యం పరుస్తూ మనకు దర్శనమిస్తున్న ఆ ఊర్ధ్వలోక వాసుల సమక్షంలో ఫిజికల్ బాడీతో మనము వారితో స్థూలదేహంతో, మన స్థూలదేహంతో పరస్పరంగా కంటి చూపుతో కలుసుకోవడం. ఇది 2వ లాభం. ఈ 2 లాభాలు కనుక ధ్యాన మహాయాగంలో అద్భుతమైనటువంటి శక్తి ప్రసారము వారి స్థూలదేహం ద్వారా ప్రసారం జరుగుతుంది. తర్వాత ఊర్ధ్వలోకం నుంచి జరుగుతుంది. అనేక మంది ఆ సమయంలో యక్షంబాల తర్వాత హిమాలయలో నుంచి కూడా శక్తి ప్రసారం ఇక్కడ జరుగుతూ ఉంది. ఇది నేను ధ్యాన మహాయాగంలో తెలుసుకున్నటువంటి ధ్యాన అనుభవం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.